అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లక్స్. ఈరోజు మనం స్పెషల్ బూరెలు అండి. ఈవేళ పోలి పూర్ణం బూరెలు రెడీ చేసుకుందాం. ఈ బూరెలు ఎలా చేసుకోవాలంటే శనగపప్పుని రుబ్బుకుని ఆవిరి మీద పెట్టుకోవాలి. ఈ బూరెలు మా విలేజ్ స్పెషల్ అండి. చాలా రుచిగా ఉంటాయి, నిలవ కూడా ఉంటాయండి. ఈ బూరెలు క్రిస్పీగా రావాలంటే, గుండ్రంగా రావాలంటే ఏం చేయాలో టిప్పులతో సహా చెప్తాను. ఈ బూరెలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ పచ్చెనగపప్పు తీసుకోవాలి. 1/2 కేజీ ఉంటుందండి ఈ శనగపప్పు. ఈ శనగపప్పులో నీళ్లు పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని ఒక 3 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాసున్నర పొట్టు మినపప్పు తీసుకోవాలి. గుళ్ళు అయితే ఒక గ్లాస్ సరిపోతాయండి. ఈ పప్పులో కూడా నీళ్లు పోసుకుని 4 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఎంత బాగా నానితే అంత బాగుంటాయండి బూరెలు. బాగా నాననివ్వాలి. 4 గంటల సేపు నాననివ్వాలి. ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు. చూడండి, పప్పును శుభ్రంగా కడిగేసుకుని గట్టిగా రుబ్బుకున్నాను మెత్తగానే. మీకు అన్నీ చూపిస్తే వీడియో ఎక్కువైపోద్ది కదండి, అందుకని. ఈ రుబ్బుకున్న పిండిలో కొంచెం బెల్లం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండిలోని నేను ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసులు పిండి వేసుకోవాలి. వరిపిండి అండి, మురుంగా ఉండాలి బూరెల పిండి. ఇలాగని తోపు కలుపుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. బూరెలు కూడా మంచి క్రిస్పీగా బాగా వస్తాయి. పిండి మాత్రం వరిపిండి మురుంగానే ఉండాలి. బూరెల పిండి అంటే ఆడతారండి, మురుంగానే ఆడించుకోవాలి. బూరెలకి ఇదేనండి టిప్పు. వరిపిండి మురుంగా ఉండాలి, మినప్పిండి మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇవన్నీ కలిపేసుకున్న పిండిని 1 గంట సేపు నాననివ్వాలి. ఇదేనండి బూరెలకి టిప్పు బాగా రావడానికి. మనకు బూరెలు మంచి క్రిస్పీగా రౌండ్గా వస్తాయండి ఇలా నానబెట్టుకోవటం వల్ల. పిండిని తీసిన వెంటనే వేసేసుకుంటారు చాలామంది. వాళ్ళకి బూరెలు అంటుకుపోతాయి. పిండి కొంచెం పులిసినప్పుడే మనకి బూరెలు మనం చెప్పినట్టు వస్తాయి. ఈ గ్లాస్తోనేనండి ఈరోజు మనం బూరెలు కొలత. మనకి ఈ పప్పు నానబెట్టి 3 గంటలు అయిందండి. పప్పు నానిందో లేదో చూద్దాం. చూడండి, ఒక బద్దం తీసి ఇలా చిదిపామంటే చిదిగిపోవాలండి. అప్పుడే మనకి బాగా నానినట్టు లెక్క. ఇలా నానిన పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ నానిన పప్పుని 2 వాయిలుగా వేసుకోవాలి. ఒకేసారి వేయకండి. ఈ 1/2 కేజీ పప్పుని 2 సార్లు వేసుకుంటే బాగా నలుగుతుంది. బాగా మెత్తగా నలగనవసరం లేదండి. ఇందులో నీళ్ళు కూడా పోసుకోకూడదు. ఆ నానిన పప్పునే మూత పెట్టేసుకుని మిక్సీ ఆడుకోవాలి. మెత్తగా కాదు, కొంచెం బరగ్గానే ఆడుకోవాలి. బరగ్గా ఆడుకుంటేనే మనకి పూర్ణం బాగుంటుందండి. చూడండి, మెత్తగా కాకుండా ఇలా బరగ్గానే ఆడుకోవాలి. గట్టిగా కూడా ఆడుకోవాలి. నీళ్ళు వేయకండి. నీళ్ళు వేసారంటే మళ్ళీ ఆవిరి మీద పెట్టుకున్నప్పుడు పొంగిపోతుంది మనకి, అది సరిగ్గా ఉడకదు. నీళ్ళు వేయకుండా గట్టిగానే ఆడుకోవాలి. చూడండి, ఇలా నలిగిన పిండిని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఈ బూరెలు చాలా బాగుంటాయండి, చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కానీ రుచి కూడా అంత ఎక్కువగానే ఉంటుందండి. ఇలానే అండి 2 వాయిలు మనం పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి 2 సమానంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆవిరి మీద పెట్టుకోవాలి కదండి, అందుకని. దీంట్లో ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసుకుని దానిపై చిన్న కన్నాల గిన్నె నెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకోవాలి కదండి, అందుకని. ఈ కన్నాల గిన్నెలో ఒక పలసనే కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఈ క్లాత్పై మనం మిక్సీ పట్టుకున్న పిండి వేసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ పప్పులో మాత్రం నీళ్ళు వేయకండి. నానిన పప్పునే మిక్సీ పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి, మురుంగా పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పిండి మాత్రం గట్టిగా ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది. అది కప్పేసి మూత పెట్టేసుకోవాలి. చూడండి, చిన్న కన్నం ఉంది కదా, దీనంటూ కూడా ఆవిరిపోకుండా కవర్ చేయాలి.
10 నిమిషాలు అయిందండి. ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిందని ఎలా తెలుస్తుందంటే చేతికి అసలు అంటుకోదండి పిండి. అలా అయినప్పుడే ఉడికినట్టు లెక్క. ఉడికిపోయిందండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఈ నేతిలో ఒక గ్లాసు కొబ్బరికూర వేసుకోవాలి. ఒక చెక్క మిక్సీ పట్టుకున్నామంటే ఒక గ్లాసు కొబ్బరికూర రెడీ అవుతుందండి. ఈ బూరెలో చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరికూర. దీన్ని నిదానంగా పచ్చివాసన పోయే వరకు, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొబ్బరికూరని కంపల్సరిగా ఈ బూరెల్లో కొబ్బరికూర వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవటం వల్ల నిల్వ కూడా ఉంటాయి మనకి బూరెలు. ఇప్పుడు పాకానికి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో నేను గ్లాసున్నర బెల్లం వేసుకున్నాను. ఇదేంటి గ్లాసు. మీరైతే 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. పంచదార వేయని బెల్లం అయితే గ్లాసున్నర సరిపోతుందండి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇందులోని అన్నీ ఉడికించుకోవాలి. చూడండి, నురగగా వస్తుంది కదా. బెల్లం పట్టు వచ్చేలా ఉడికించుకోవాలండి. బాగా జిగురుగా రావాలి, నూనె జిడ్లాగా అలా వచ్చే వరకు. చేతితో పట్టుకుంటే బాగా జిగురుగా ఉండాలి, నూనె జిడ్లాగా. లేత ఉండపాకం రావాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిందండి వేసుకున్నది. నాకు 2 వాయిలుగా వేసుకున్నాను. 2 కుడియాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ కుడియాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు వీలుగా ఉంటే ఈ రేకుల్లో వేసేసుకోండి. నేను 2 సార్లతో వదిలిపోద్ది కదా అని ఇలా ఐకుడులో వేసేసుకున్నాను. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం చల్లారిందంటే గట్టిపడి చూసారా పౌడర్లా రెడీ అవుతుంది. ఎంత బాగా వచ్చిందో మనకి. నీళ్ళు వేయకుండా ఆడుకుంటేనే అండి ఇంత కరెక్ట్గా వస్తుంది. ఇలా పొడి పొడిగా రెడీ అయిపోయిన తర్వాత ఇందులోనే కొబ్బరికూర కూడా వేసేసుకోవాలి. బూరెలు వండేటప్పుడు మనం కొలత ప్రకారమే చేసుకోవాలి. అలా కొలత ప్రకారంగా చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తాయండి. బూరెలు రానోళ్ళు కూడా ఇలా ఈ బూరెలు వండారంటే కరెక్ట్గా వస్తాయి. చాలా రుచిగా ఉంటాయండి ఈ బూరెలు. మీకు తెలుసో తెలీదో మరి. మా విలేజ్లో అయితే స్పెషల్గా వండుతారు. దీంట్లోనే 2 స్పూన్లు ఇలాచీ పొడి, ఇక సాల్ట్ కొంచెమే అండి, ఎక్కువ వద్దు. కొంచెం నెయ్యి నేను ఎక్కువే వాడతానండి. నెయ్యి వేస్తే పూర్ణం మంచి కమ్మగా ఉంటుంది, అందుకని నెయ్యి వేసాను. సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. నేను గ్లాసున్నర వేసాను కదండి బెల్లం. మీరైతే 2 గ్లాసులు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కొబ్బరికూర ఎక్స్ట్రా వేసాం. ఇది పూర్ణం ఆవిరిమే పెడతాం వల్ల ఎక్కువ అవుతుందండి. గ్లాస్ పప్పుకి ఒక 60 బూరెలు గ్యారంటీగా అవుతాయి. బెల్లం కూడా కరెక్ట్గా సరిపోతుంది. మీరు 2 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి. చూసారా పూర్ణం రెడీ అయిపోయింది కదా. మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఇలానే అండి ఒకటి మీకు ఎన్ని ఉండలు వస్తాయో మీకు నచ్చిన సైజులో ఉండలన్నీ చుట్టేసుకుని చూసారా అండి ఉండలన్నీ రెడీ అయిపోయాయి. పూర్ణ ఉండలు రెడీ అయిపోయాయి కదండి. ఇలాగే తినేయచ్చండి. కానీ మనం నైవేద్యాలకు అది వండుతాం కాబట్టి వెంటనే తినడానికి అవ్వదు. ఇదే గ్లాస్ అంటే కొలత. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకుని బూరెలు వేసేసుకోవాలి. చూడండి నిదానంగా బూరెలు వేసేసుకోవాలండి. అసలు అంటుకోవు, చీదవండి ఈ బూరెలు. చిన్నపిల్లలు కూడా రెడీ చేసుకోవచ్చు. బూరెలు రానోళ్ళు ఉంటే ఈ బూరెల్ని ట్రై చేయండి, మీకు కరెక్ట్గా వస్తాయి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఓపికగా చేసుకోండి. ఈ బూరెలు వీడియో వినాయక చవితికి పెడదాం అనుకున్నాను. మీరు ప్రసాదాలుగా రెడీ చేసుకుంటారని కుదరలేదండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ బూరెలు. చూసారండి ఎక్కడ అంటుకోకుండా రౌండ్గా వచ్చేసి. బూరెలు ఇంత బాగా రావడానికి కారణం టిప్ చెప్తాను చూడండి. మనం పిండిని తోపుకి రెడీ చేసుకున్న పిండిని 1 గంట సేపు నానబెడతామండి. దీని టిప్పు, అసలైన టిప్ ఇదే అండి. మొదటి వాయ బూరెలు రెడీ అయిపోయండి. ఎంత క్రిస్పీగా వచ్చాయో సౌండ్ వినండి. చూసారా అండి బూరెలు ఎంత క్రిస్పీగా వచ్చాయో సౌండ్ విన్నారు కదా. ఇలానే అండి 2వ వాయి కూడా వేసుకోవాలి. ఈ బూరెలు రెడీ చేసుకున్నా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. రుచి కూడా ఎక్కువే, చాలా రుచిగా ఉంటాయండి. చిన్నపిల్లలు కూడా చేసుకోగలిగే వంట ఇది. ముందు ఇలా ట్రై చేయండి. రానోళ్ళు అస్సలు చేదవ బూరెలు. ఇలా కదిపే ఉంటే కొంతసేపు కాలిన తర్వాత ఈజీగా ఊడిపోతాయి. చూసారా
అసలు చేదమన్నా చేదవి బూర్లు చిన్నపిల్లలు కూడా రెడీ చేసుకునేలాగే అని నేను చెప్తున్నాను. చాలా రుచిగా ఉంటాయండి. రెడీ చేసుకోవటం కొంచెం ప్రాసెస్ ఎక్కువ అంతే అండి. ఈ కొబ్బరిలో కూడా మనం నెయ్యి వేసి వేపాం కాబట్టి పచ్చిదనం పోయింది. బెల్లం కూడా పట్టు వచ్చే వరకు ఉడికించుకున్నామంటే ఈ బూరెలు నిల్వ ఉంటాయండి. రెండవ బూరెలు కూడా రెడీ అయిపోయాయండి. రౌండ్గా వచ్చాయి కదండి, క్రిస్పీగా కూడా వచ్చే సౌండ్ వినండి. ఇలానే అండి మన దగ్గర ఉన్న పూర్ణాన్ని అంతా బూరెలుగా రెడీ చేసుకోవాలి. బూరెలు రెడీ అయిపోయండి. తప్పకుండా నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.